చిన్నక్కడ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా చెప్పు. చెప్తావా చెప్పవా? కొడతా నేను. కొట్టనా? కొట్టాలా నేను? సారీ చెప్పు మన వాళ్ళకి. ఎన్ని రోజులు కనిపించలేదు సారీ. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో ఈ రోజు మళ్ళీ కనిపించింది. 2 నెలలు అవుతుందండి కుక్కను చూసి. సో లాస్ట్ టైం మన వీడియోలో చాలా ఉంటాయి. దీంతో ఒక లాగ్ కూడా చేశాను, 15 నిమిషాల వీడియో. సో అంత మంచి కుక్క అనమాట. ఈరోజు దొరికింది మళ్ళీ 2 నెలల తర్వాత. బాబా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దగ్గరికి వచ్చి కూర్చుని పోతుంది కింద మీద. చూడు 2 నెలలు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో. అంటే నేను ఇక్కడ ఉన్నాను కదా, సో అనుకోకుండా ఈరోజు మళ్ళీ కనిపించింది. ఇదే కాదనుకొని వీడియో చెక్ చేసుకున్నాము, యూట్యూబ్లో వీడియో చూసాము, ఇంకా మళ్ళీ దొరికేసింది అనమాట మన కుక్క. మనకి 1 వీక్ తర్వాత మళ్ళీ ఫుడ్ తెచ్చాను దీని గురించి. ఆ రోజైతే ఇది కనిపించలేదు, వేరే పిచ్చి పిచ్చి కుక్కలేవో కనిపించినాయి. కానీ ఈరోజు మళ్ళీ కనిపించింది కుక్క. ఎక్కడికి దా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చాలా రోజులు కనిపించి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. అంటే చాలా మంది అన్నారు ఇది నీకు అంత వేగంగా ఎలాగా మచ్చికైపోయింది ఏంటి అనేది. మరి నాకు ఈ డాగ్ అయితే ఫ్రెండ్షిప్ లాంటిది అయితే ఉంది కొంచెం. ఉంచుకోక. ఎక్కడికి వెళ్ళినావు ఇన్ని రోజులు? ఎక్కడికి వెళ్ళినావు చెప్పు. ఎక్కడికి వెళ్ళినావు చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో చెప్పట్లేదు. చూడండి ఎక్కడికి వెళ్ళినావు ఇన్ని రోజులు? ఎక్కడికి వెళ్ళినావు చెప్పు. ఎక్కడికి వెళ్ళినావు? ఎక్కడికి వెళ్ళింది ఇది? ఇటో రాయ్ పిలుస్తుంది. రా ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు చెప్పు. ఇది సుమ్మిందండి ఇది. ఇన్ని రోజులు చెప్ప చేయకుండా ఎక్కడికి వెళ్ళాం చెప్పు. ఎక్కడికి వెళ్ళాం? కొడతా మళ్ళా కొడతాను. ఎక్కడికి వెళ్ళాం చెప్పే. చూసి 2 నెలలు అవుతుంది. 2 నెలలు ఎక్కడ భయం వేస్తుంది యాక్చువల్లీ. ఆ రోజు చాలా ముచ్చటగా చాలా ఫ్రెండ్లీగా ఉంది. కానీ ఈరోజు నేను కొంచెం అంటే ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది కదా, భయం వేస్తుంది అనమాట నన్ను పట్టుకోవడానికి. కానీ ఎంత ఫ్రెండ్లీ డాగ్ అంటే, సో ఇది ఒక విధంగా చెప్పాలంటే అన్లక్కీ. ఎందుకంటే ఆ రోజు తెచ్చాను ఫుడ్, కానీ ఆ రోజు ఇది లేదు. మధ్యాహ్నం 11:30, 12 o'clock నేను ఫుడ్ తెచ్చిన దీనికోసం. చాలా ఎండ అయినా ఆ రోజు లేదు అది. సో లక్కీగా ఈరోజు కనిపించింది. బుజ్జిమొండ చిన్నక్కడ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా చెప్పు. చెప్తావా చెప్పవా? కొడతా నేను. కొట్టాలా నేను? సారీ చెప్పు మన వాళ్ళకి. ఎన్ని రోజులు కనిపించలేదు సారీ. ఆ రోజు వీళ్ళు ఫుడ్ తెచ్చుకున్నారు కానీ నేను కనిపించలేదు వీళ్ళకి. నాదే మిస్టేక్ అని సారీ చెప్పు. మన వ్యూవర్స్కి సారీ చెప్పు. చెప్తావు చెప్పవా? చెప్పా. వీడియో చూడు. సారీ చెప్పు. సారీ, ఇంకెప్పుడు కనిపించకుండా ఉండను అని చెప్పు. రియల్లీ చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ప్రాణ స్నేహితుడు కలిస్తే ఎలాగుంటుందో అంత హ్యాపీ అయితే నాకు వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ, మీరు చాలామంది చూశారు వీడియో. పడుకుని పోతుంది. లేకు వ్యూవర్స్ నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు పడుకుంటావా? వీడు ఎదవ నెంబర్ 1 బుల్సిట్ గాయ్. వీడు
నెంబర్ 1 బుల్షిట్గా కదే. ఏయ్ లేకే నువ్వు పడుకుంటావేటే నేను వస్తే. నెంబర్ 1 బుల్షిట్గా, నెంబర్ 1 బుల్షిట్గా. అవునా కదా? అవునా అవునా కాదు ఇది చెప్పు. తుమ్మింది, మన డాగ్ తుమ్మింది. కరుస్తావు నువ్వు? కరుస్తావా? కరుస్తావే? కరిచడానికి రెడీ అయిపోతుంది ఇది. కరుస్తావా? ఫ్రెండ్షిప్ లేదా నీకు నాకు? మర్చిపోయావా? మన గతం మర్చిపోయినా? మన గతం మర్చిపోయావా? ఏయ్ లే వెళ్దాం, అటు వెళ్దామా? రే బాబు, రే ఏం పేరు నీకురా? ఎక్కడు ఎదవండి, ఎదవా 2 నెలలు కనిపించదు. నేను ఈడా కాదనుకొని ఒక 2 నిమిషాలు గొప్ప కన్ఫ్యూజ్లో ఉంటే మరి ఎందుకో మంచిది అనుకొని వీడియో చూసిన యూట్యూబ్కి వెళ్ళి మళ్ళీ వీడే అన్ని మచ్చలు ఉన్నాయి. ఇక్కడ ఒక మచ్చ, అవతల ఒక మచ్చ, తోక మీద ఒక మచ్చ, బుర్ర మీద ఒక మచ్చ, మధ్యన ఒక గీర, ఇవన్నీ చూసినా కన్ఫర్మ్ చేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ పిచ్చి కుక్కలు కూడా ఉంటాయి, సో అవి కరిచేవచ్చు. సో అందుకనే ఈ ఎదవ ఉన్నాడే నెంబర్ 1 పులిసిటికాయ. చూసావు ఎలా చూస్తున్నాడు? దొంగ అండి బయట. ఏయ్ వాళ్ళకు బొజ్జంద్ర నాయన ఏ తెలియకపోయినట్టు నంగనాచి